హనుమంతుడు మహాబలవంతుడు. అంజనాదేవికి వాయుదేవుడి వరప్రభావంతో జన్మించిన వానరుడితడు. చిన్నతనం నుంచి ఆకతాయిగా ఉండే హనుమంతుడు ఒకసారి ఉదయిస్తున్న సూర్యుడిని చూసి పండుగా భ్రమించి దానిని తినేందుకు సూర్యమండలం వైపు ఎగురుతాడు. హనుమంతుడి బలానికి ముచ్చటపడిన సూర్యుడు అతడిని శిష్యునిగా స్వీకరిస్తాడు. తరచూ హనుమంతుడు చిలిపి చేష్టలు చేయడంతో కోపించిన మునులు, ఎవరైనా నీకు తెలియచెప్పే వరకు నీ బలం నీకు తెలియదు అని శాపం ఇస్తారు. పెరిగి పెద్దవాడైన హనుమంతుడు వాలి అనే వానరరాజు వద్ద మంత్రిగా ఉంటాడు. వాలి తమ్ముడైన సుగ్రీవుడికి మంచి స్నేహితుని వలె మసలేవాడు. శ్రీరాముడి భార్య సీతాదేవిని రావణుడు అపహరించిన తర్వాత ఆమె కోసం అడవులలో వెతుకుతున్న శ్రీరాముడు హనుమంతుడు తదితర వానరులు సంచరించే ప్రాంతానికి చేరుకుంటాడు. వారిని రహస్యంగా గమనించిన హనుమంతుడు వారెటువంటి వారైనది తెలుసుకోవాలనుకుంటాడు. బ్రాహ్మణుడి వేషంలో వారి వద్దకు వెళ్తాడు హనుమంతుడు. అతడిని చూడగానే రాముడు హనుమా అని పిలుస్తాడు. ఎవరైతే నిన్ను చూడగానే నీ పేరుతో పిలుస్తారో వారే నీ యజమాని, అతనిని దైవంగా సేవించు అని వాయుదేవుడు చెప్పిన మాటలు హనుమంతుడికి గుర్తుకు వస్తాయి. సీత అదృశ్యం కావడం, తాము ఆమె కోసమే వెతుకుతున్నామని హనుమంతుడికి చెబుతారు రామలక్ష్మణులు. వెంటనే రాముడికి ప్రణామం చేస్తాడు హనుమంతుడు. సీత కోసం తాము కూడా వెతుకుతామని చెబుతాడు హనుమంతుడు. వారిద్దరినీ సుగ్రీవుని వద్దకు తీసుకువెడతాడు హనుమంతుడు. రాముడికి సహాయపడడానికి సుగ్రీవుడు కూడా ఒప్పుకుంటాడు. తన అన్న వాలిని చంపి తనను రాజును చేయాలని రాముడిని కోరతాడు. రాముడు ఈ సాయం చేయడానికి అంగీకరిస్తాడు. ఇక్కడ వాలి గురించి కొద్దిగా చెప్పుకోవాలి. వాలి గొప్ప బలశాలి. సుగ్రీవుడికి న్యాయంగా ఇవ్వాల్సిన రాజ్యం ఇవ్వకుండా అతడిని తరిమివేస్తాడు. హనుమంతుడు వాలి అన్యాయం చేశాడని భావించి సుగ్రీవునితో వచ్చేస్తాడు. రాముడు సాయం ఉన్నాడన్న ధైర్యంతో వాలిని యుద్ధానికి పిలుస్తాడు సుగ్రీవుడు. వాలితో ఓడిపోయి పారిపోతాడు సుగ్రీవుడు. రాముని వద్దకు వెళ్లి తనకు సహాయం చేయవలసిందిగా మరోసారి కోరతాడు. యుద్ధంలో వాలి సుగ్రీవులలో ఎవరు సుగ్రీవుడో గుర్తుపట్టలేకపోయానని, గుర్తుకోసం ఒక దండ వేసుకోమని, మరుసటి రోజు యుద్ధంలో వాలిని సంహరిస్తానని చెబుతాడు రాముడు. మరుసటి రోజు వాలి సుగ్రీవుల మధ్య మళ్లీ యుద్ధం జరుగుతుంది. రాముడు చెట్టు చాటున సమయం కోసం వేచి ఉంటాడు. యుద్ధంలో వాలిని గుర్తించి అతడి మీదకు బాణం సంధిస్తాడు రాముడు. రాముడి బాణం దెబ్బకు వాలి చనిపోతాడు. సుగ్రీవుడిని రాజుగా ప్రకటిస్తాడు రాముడు. సుగ్రీవుడి పట్టాభిషేకం వైభవంగా జరుగుతుంది. వానర వీరులందరినీ సమావేశపరిచి సీత కోసం వెతకమని ఆదేశిస్తాడు సుగ్రీవుడు. హనుమంతుడు, జాంబవంతుడు తదితర వానర వీరులను దక్షిణ దిశగా పంపుతాడు సుగ్రీవుడు. రావణాసురుడు సీతను పుష్పక విమానంలో దక్షిణ దిశగా తీసుకువెళ్లడం వానరులు చూస్తారు. అందువల్లనే వారిని దక్షిణ దిశకు పంపుతారు. అక్కడ వారు సముద్ర తీరానికి చేరుకుంటారు. ఎంతో దూరంలో ఉన్న లంకానగరానికి ఎవరు వెళతారు అన్న ప్రశ్న ఎదురవుతుంది. చివరకు హనుమంతుడిని సరైన వ్యక్తిగా ఎంచుకుని అతడిని ప్రోత్సహించి లంకానగరానికి పంపుతారు వానర వీరులు. అదే తీరంలో జటాయువు అనే పక్షి సీతను రావణుడు ఈ దిశగానే తీసుకువెళ్లాడని వానరులతో చెబుతుంది. సీతను వెతకటానికి వెళ్లిన వానరులు తెచ్చే వార్త కోసం రామ లక్ష్మణులు కిష్కింధ పర్వతం వద్ద ఎదురు చూస్తూ ఉంటారు. హనుమంతుడు లంకానగరం వైపు వేగంగా దూసుకుపోవటం చూస్తున్న వానరులకు అతడు విజయం సాధించగలడన్న నమ్మకం కుదురుతుంది. లంకానగరం వైపు వాయు వేగంతో దూసుకుపోతూ ఉంటాడు హనుమంతుడు. దారిలో మైనాకుడు అనే పర్వతం
సముద్రంలో నుంచి చొచ్చుకువచ్చి హనుమంతుడి మార్గానికి అడ్డుగా నిలిచి హనుమంతుడిని పరీక్షించాలనే ఉద్దేశంతో కొద్దిసేపు నాపై విశ్రాంతి తీసుకో అని కోరుతుంది. రాముడి పనిమీద వెడుతున్నందున ఇప్పుడు ఆగనని చెప్పి ముందుకు వెళతాడు హనుమంతుడు. సముద్రం మీద వెళుతున్న హనుమంతుడికి సురస అనే రాక్షసి ఎదురవుతుంది. నీడని పట్టుకుని ఆకాశంలో ఎగురుతున్న పక్షులు, జంతుజాలాదులను ఆకర్షించే శక్తి దానికి ఉంది. ఆ రాక్షసి ఎవరి నీడనైతే పట్టుకుంటుందో ఆ జంతువు ఆమె నోట్లోకి వచ్చేటట్టు వరం ఉంటుంది. హనుమంతుడు సైతం ఆ వర ప్రభావానికి లొంగక తప్పలేదు. ఆ రాక్షసి నోట్లో ప్రవేశించి మరుక్షణంలో బయటపడతాడు. తిరిగి లంకానగరం దిశగా పయనం సాగిస్తాడు. చివరకు లంకానగరానికి చేరుకుంటాడు హనుమంతుడు. లంకానగరంలో కాలు మోపి ఇక సీతాదేవి కోసం వెతకాలని హనుమంతుడు అనుకుంటాడు. లంకిని లంకానగరం వద్ద కావలి కాసే రాక్షసి. ఆమెను చంపి చిన్న రూపం ధరించి లంకానగరంలోకి హనుమంతుడు ప్రవేశిస్తాడు. లంకానగరంలో అందరూ రాక్షసులే ఉంటారు. అక్కడ సీత కోసం వెతకటం కష్టమైన పనే అని తిరిగి వెళ్లే ముందు రాక్షసులకు బుద్ధి చెప్పాలని హనుమంతుడు అనుకుంటాడు. అయితే మంచివారికి హాని చేయకూడదనుకుని ఒక్కసారి లంకానగరం మొత్తం చూస్తాడు హనుమంతుడు. లంకానగరంలో ఒక చోట హోమకుండం కనిపిస్తుంది. అది విష్ణు భక్తుడైన విభీషణుడి ఇల్లుగా హనుమంతుడు గుర్తిస్తాడు. ఒకచోట అంతఃపురంలో నిద్రిస్తున్న అందమైన మహిళను చూసి ఆమె ముందు సీతాదేవి కావచ్చునేమో అనుకున్నా రాముడు లేనప్పుడు సీతాదేవి అలా అంతఃపురంలో అలంకారాలతో నిద్రించదని భావిస్తాడు హనుమంతుడు. అంతఃపురంలో మరొక చోట మరో వ్యక్తి నిద్రిస్తూ ఉంటాడు. అతడు లంకా నగరానికి రాజు రావణాసురుడు. అతనికి 10 తలలుంటాయి. అందుకని అతడిని దశకంఠుడు అని కూడా పిలుస్తుంటారు. లంకా నగరంలోని ఒక్కో ఇంటిని హనుమంతుడు వెతుకుతాడు. అయినా సీతాదేవి వారిలో లేదనే భావిస్తాడు. లంకా నగరంలో ఒక మనోహరమైన ఉద్యానవనం ఉంటుంది. దానికి అశోకవనం అని పేరు. అక్కడకు వెడతాడు హనుమంతుడు. ఆ వనంలో ఏ అలంకారాలు లేకుండా ఒక చెట్టు కింద కూర్చున్న ఉన్న ఒక యువతినే సీతాదేవిగా సూక్ష్మరూపంలో చెట్ల మీద తిరుగుతున్న హనుమంతుడు గుర్తిస్తాడు. కొద్దిసేపటికి రావణాసురుడు అక్కడికి వచ్చి తనను వివాహం చేసుకోమని సీతాదేవిని కోరతాడు. సీతాదేవి రావణాసురుడిని కన్నెత్తైనా చూడదు. రావణాసురుడు వెళ్లిపోయిన తర్వాత త్రిజట తదితర రాక్షస స్త్రీలు ఆమెకు త్వరలోనే మంచి జరుగుతుందని ఓదారుస్తారు. ఈలోగా హనుమంతుడు చెట్టు మీద నుంచి రాముడి ఉంగరాన్ని జారవిడుస్తాడు. అది చూసి ఆనందపడుతుందామె. ఆమె ముందుకు వచ్చి తనను పరిచయం చేసుకుని తను రాముడి దూతనని చెబుతాడు హనుమంతుడు. రాముడికి చూపించటానికి గుర్తుగా ఏదైనా ఇవ్వమని అడుగుతాడు హనుమంతుడు. తన వద్ద మిగిలి ఉన్న చిన్న ఆభరణాన్ని ఇస్తుంది సీతాదేవి. అది తీసుకుని రాక్షసుల బలాన్ని తెలుసుకునే ఉద్దేశంతో అశోకవనాన్ని ధ్వంసం చేయడం ప్రారంభిస్తాడు హనుమంతుడు. ఇది చూసి యుద్ధానికి వచ్చిన రాక్షసులలో అనేక మందిని చంపేస్తాడు. అశోకవనంలో హనుమంతుడు చేస్తున్న విధ్వంసాన్ని రావణాసురుడికి చెబుతారు కొందరు. రావణాసురుడు పంపిన సైన్యాధిపతులు కూడా హనుమంతుడి చేతిలో చనిపోతారు. అతడిని పట్టుకు రమ్మనమని తన కుమారుడైన ఇంద్రజిత్తును ఆదేశిస్తాడు రావణాసురుడు. హనుమంతుడిని బంధించటానికి చాలా ప్రయత్నిస్తాడు ఇంద్రజిత్తు. చివరకు హనుమంతుడిపై బ్రహ్మాస్త్రాన్ని ఇంద్రజిత్తు ప్రయోగిస్తాడు. దానికి లొంగుతాడు హనుమంతుడు. బ్రహ్మాస్త్రం వల్ల మూర్ఛపోయిన హనుమంతుడిని రావణాసురుడి వద్దకు తీసుకువెళ్తారు రాక్షసులు. హనుమంతుడిపై విచారణ జరిపించాలని నిర్ణయించి అతడిని ఆస్థానంలోకి తీసుకువస్తారు రాక్షసులు. హనుమంతుడికి మరణశిక్ష విధిస్తాడు రావణాసురుడు. హనుమంతుడు దూతగా వచ్చాడు కాబట్టి అతడు చేసిన తప్పును క్షమించి
చిన్నపాటి శిక్షతో వదిలివేయాలని సూచిస్తాడు విభీషణుడు. హనుమంతుడి తోకకు నిప్పు పెట్టి వదిలివేయమని రాక్షసులను ఆదేశిస్తాడు రావణాసురుడు. రావణాసురుడి ఆజ్ఞ మేరకు హనుమంతుడి తోకకు నూనె ఉన్న వస్త్రాలు చుడతారు రాక్షసులు. హనుమంతుడి తోకకు నిప్పు పెడతారు రాక్షసులు. హనుమంతుడు ఆ రాక్షసులకు బుద్ధి చెప్పాలనుకుంటాడు. తోకకు ఉన్న నిప్పుతో ఒక్కసారిగా పైకెగురుతాడు. లంకలోని ఇళ్లకు నిప్పు అంటిస్తాడు. విభీషణుడి ఇంటికి తప్ప మిగిలిన ఇళ్లకు నిప్పు పెట్టి సముద్రంలో తన తోక ముంచి నిప్పు ఆర్పేసుకుంటాడు. తిరిగి తన కోసం ఎదురు చూస్తున్న వానరుల వద్దకు బయలుదేరతాడు. తిరిగి వస్తున్న హనుమంతుడిని చూసి ఆనందంతో కేకలు పెడతారు వానరులు. హనుమంతుడు సీతను చూశాడని తెలుసుకుని అతడిని ఆనందంగా రాముని వద్దకు వానరులు తీసుకువెళ్తారు. సీతను చూశానని రాముడికి చెప్పి సీత ఇచ్చిన ఆభరణాన్ని రాముడికి ఇస్తాడు హనుమంతుడు. సీతను బంధించిన రావణాసురుడి మీదకు యుద్ధానికి వెళ్లాలని రామలక్ష్మణులు సుగ్రీవుడు నిర్ణయిస్తారు. వారి నిర్ణయానికి వానరులంతా ఆమోదం తెలుపుతారు. హనుమంతుడు, అంగదుడు మొదలైన వీరుల నాయకత్వంలో లంకానగరం వైపు పయనమవుతారు వానరులు. చివరకు సముద్రం ఒడ్డుకు చేరుకుంటుంది సుగ్రీవుని సైన్యం. బండరాళ్లతో సముద్రం మీద వంతెన నిర్మిస్తారు వానరులు. అయితే అవి మునిగిపోతుంటాయి. వానరులు చేస్తున్న ప్రయత్నం తెలుసుకున్న సముద్రుడు రాముడి వద్దకు వస్తాడు. లంకా నగరం మీదకు యుద్ధానికి వెళ్లే విషయంలో తాను సహాయం చేస్తానని చెబుతాడు. ఈసారి రాళ్లు వేసేటప్పుడు అవి నీటి మీద తేలేటట్టుగా చేస్తానని సముద్రుడు రాముడికి చెబుతాడు. సమీపంలో ఉన్న పర్వతం నుంచి పెద్ద పెద్ద బండరాళ్లు తీసుకురమ్మని సుగ్రీవుడు ఆదేశిస్తాడు. అతడి ఆదేశంతో ఆ రాళ్లను తీసుకువస్తారు వానరులు. ఆ రాళ్లతో వానరులు వంతెన నిర్మిస్తారు. ఆ రాళ్లు నీటి మీద తేలడంతో వానరుల ఆనందానికి అంతు ఉండదు. ఆ వంతెన మీద నడుచుకుంటూ లంకా నగరానికి వెడుతుంది సుగ్రీవుని సైన్యం. లంకా నగరాన్ని చూసి ఆశ్చర్యపోతారు రామలక్ష్మణులు. అంగదుడిని రావణుని వద్దకు రాయబారిగా పంపుతాడు రాముడు. సీతను అప్పగించటానికి రావణాసురుడు ఒప్పుకోకపోవడంతో యుద్ధం తప్పనిసరి అవుతుంది. రావణాసురుడు ఎన్ని మంచి మాటలు చెప్పినా వినకపోవడంతో రాముడి పక్షంలో చేరడానికి నిర్ణయించుకుంటాడు విభీషణుడు. రావణాసురుడి బలాబలాలన్నీ విభీషణుడి ద్వారా తెలుసుకుంటాడు రాముడు. యుద్ధానికి సైన్యం సన్నద్ధమవుతుంది. రావణాసురుడు రాముడి సైన్యాన్ని చూసి ఆశ్చర్యపోయినా తన వైపు వీరులు ఉండటంతో గెలుపు తమ పరం అవుతుందనుకుంటాడు. యుద్ధం ప్రారంభమవుతుంది. వానరుల ధాటికి చాలా మంది రాక్షసులు చనిపోతారు. హనుమంతుడు ఒక్కడే చాలా మంది రాక్షస వీరులను హతమార్చుతాడు. యుద్ధంలో రాక్షసులందరూ చనిపోతుండటంతో తన కుమారుడైన ఇంద్రజిత్తును యుద్ధానికి పంపుతాడు రావణాసురుడు. ఇంద్రజిత్తు మాయాయుద్ధంలో నేర్పరి. అతడు అదృశ్యంగా ఉండి ఆకాశం నుంచి బాణాలు వేస్తాడు. మేఘాల చాటు నుండి యుద్ధం చేయగలడు కాబట్టి అతడికి మేఘనాథుడని పేరు. ఇంద్రజిత్తు బాణం తగిలి మూర్ఛపోతాడు లక్ష్మణుడు. లక్ష్మణుడు మూర్ఛపోవడంతో రాముడికి విచారం కలుగుతుంది. అతడు మూర్ఛ నుండి తేరుకోవడానికి సంజీవని మూలిక కావాలని చెబుతాడు సుగ్రీవుడు. ఆ మూలిక హనుమంతుడే తేగలడని చెప్పడంతో దానికోసం వెడతాడు హనుమంతుడు. సుగ్రీవుడు, విభీషణుడు రాముడిని ఓదార్చుతారు. సంజీవని పర్వతం మీద చాలా మూలికలుంటాయి. సంజీవని మూలిక కోసం వెతుకుతాడు హనుమంతుడు. తనకు కావలసిన మూలికను హనుమంతుడు గుర్తుపట్టలేకపోతాడు. పర్వతం మొత్తాన్ని హనుమంతుడు పిక్కలించి లంకా నగరానికి తీసుకువెడతాడు. ఆ మూలికతో లక్ష్మణుడికి చికిత్స చేస్తారు. లక్ష్మణుడు తేరుకోవడంతో వానరులకు ఆనందం కలుగుతుంది. రామలక్ష్మణులు విజృంభించి యుద్ధంలో ఇంద్రజిత్తును హతమార్చుతారు. ఇంద్రజిత్తు మరణించాడన్న వార్త తెలుసుకుని
విచారిస్తాడు రావణాసురుడు. రావణాసురుడికి కుంభకర్ణుడనే తమ్ముడుంటాడు. అతడు 6 నెలలు మేల్కొని ఉంటే 6 నెలలు నిద్రపోతుంటాడు. అతడిని నిద్రలేపమని ఆదేశిస్తాడు రావణాసురుడు. కుంభకర్ణుడిని మధ్యలో నిద్రలేపితే అతనికి హాని కలుగుతుందని తోటివారు చెప్పినా రావణాసురుడు వినడు. కుంభకర్ణుడిని నిద్రలేపడానికే నిర్ణయించుకోవడంతో దానికోసం రాక్షసులు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. కుంభకర్ణుడు నిద్ర లేచిన తర్వాత రాముడితో యుద్ధం జరుగుతున్న విషయం అతడితో చెబుతాడు రావణాసురుడు. రాముడిని హతమారుస్తానని రావణునితో చెప్పి యుద్ధానికి వస్తాడు కుంభకర్ణుడు. రాముడి చేతిలో కుంభకర్ణుడు చనిపోతాడు. కుంభకర్ణుడు చనిపోయాడన్న విషయం తెలుసుకున్న రావణాసురుడు విచారిస్తాడు. ఇక రావణుడే స్వయంగా యుద్ధానికి వస్తాడు. రావణుడు భయంకరంగా యుద్ధం చేసి వానర సైన్యానికి నష్టం కలిగిస్తాడు. రావణుల మధ్య తీవ్ర యుద్ధం జరుగుతుంది. విభీషణుడి సలహా మీద రావణాసురుడికి ఉదరానికి గురిపెట్టి బాణం వేస్తాడు రాముడు. రావణాసురుడి కడుపులో బాణం బలంగా తగలడంతో రావణాసురుడు చనిపోతాడు. రావణాసురుడు చనిపోవడంతో యుద్ధం ముగుస్తుంది. లంకా నగరానికి విభీషణుడు రాజవుతాడు. సీతారాములు తిరిగి కలుసుకుంటారు. సీతను తీసుకుని రాముడు తిరిగి అయోధ్యకు వస్తాడు. అతడికి పట్టాభిషేకం జరుగుతుందని ప్రకటిస్తారు. రాముడి పట్టాభిషేకం వైభవంగా జరుగుతుంది. యుద్ధంలో తనకు సహాయపడిన సుగ్రీవుడు, జాంబవంతుడు తదితరులందరికీ కృతజ్ఞతలు చెబుతాడు రాముడు. సీతాదేవిని వెతికి రాముడి అభిమానాన్ని పొందిన హనుమంతుడిని సీతారాములు దీవిస్తారు. అతడికి చావు లేకుండా వరమిస్తుంది సీతాదేవి. పురాణాలలో చెప్పిన 7 చిరంజీవులలో హనుమంతుడు కూడా ఒకడు. చిరంజీవి అంటే చావులేని ప్రాణి అని అర్థం.